కాబట్టి ఆ మాట కంటిన్యూషన్ చెప్తున్నా. ఈరోజు అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీగా ఉంటున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీఏ. అట్లాగే ఈరోజు ఈ కులగణన సర్వే జరిగిన తర్వాత మీరు చూడండి, రాబోయే నామినేటెడ్ పోస్టులలో కానీ మంత్రి పదవుల్లో కానీ సింహభాగం ఉంటున్నటువంటి పదవులు కూడా బీసీలకే. మళ్ళీ అదే అన్న, ఇప్పుడు బ్యాలెన్స్ పెండింగ్ ఒకటే సామాజిక వర్గంకి న్యాయం చేసుకున్నారు. లేదన్నా, అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ సర్వే జరిగిన తర్వాత ఎంతమంది బీసీలలో ఏ కులాలకు ఇవ్వాలి అన్న విషయంలోనే కొంత డిలే జరిగింది తప్ప మరొక విషయం లేదు. కాబట్టి ఈరోజు బీసీ జరిగిన తర్వాత ఈ కులగణన సర్వే అనేది అధికారికంగా అసెంబ్లీలో బిల్ పాస్ అయిన తర్వాత అత్యధికంగా వచ్చే పదవులు కూడా బీసీలకే. అప్పుడు రాలేదు కాబట్టి అట్లా ఉండదన్నా, అట్లేముండదన్నా. ఇప్పుడు సీఎం గారి దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలు చాలా పవర్ఫుల్ పోర్ట్ఫోలియో. ఎడ్యుకేషన్ సీఎం గారి దగ్గర ఉంది, హోమ్ మినిస్ట్రీ సీఎం గారి దగ్గర ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సీఎం గారి దగ్గర ఉంది. సో ఉన్న పోర్ట్ఫోలియో చాలా పవర్ఫుల్ పోర్ట్ఫోలియోలు అవన్నీ కూడా. అదే అన్న, నేను అదే అంటున్నా. ఇప్పుడు మిగిలిన 6 పోస్టులలో బీసీలకు ఎస్సీలకు 100% ఇస్తాము, 100% ఇస్తాము. అట్లేముంది దాంట్లో మేమేం 100%. ఇప్పుడు ఏవైనా ఉంటే అన్న ఈ రోజు మాట్లాడుతున్నారు కదా, తప్పుల తడక ఉందని ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆ రోజు కలవకుండా తారకరాం మీద గొంతులను ఎందుకు లేవలేదు? ఈ రోజు ప్రశ్నించకుండా ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? నువ్వు నోరు మూసుకో కేటీఆర్, ఇది నువ్వు చేయలేదు, చేసే వాళ్ళని ఎందుకు చేస్తానిస్తలేవు అని చెప్పి మీరందరూ ఎందుకు కాంగ్రెస్ పార్టీతో ఎందుకు ఆ రోజు అండగా నిలబడలేదు? ఈ రోజు ప్రశ్నించే గొంతుకలు, ఈ రోజు అరుస్తున్న గొంతుకలు, ఆ రోజు ఇంత కరుడు కట్టిన బీసీ నాయకులందరూ కూడా ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పక్కన కర్ర పట్టుకొని ఎందుకు నిలబడలేదు? ఆ రోజు కలవకుండా తారకరాం ఎందుకు మీరు నివారించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆ రోజు మీరు నోరు మూసుకొని ఉండి ఈ రోజు వచ్చి దీనిపైన తప్పుల తడాకా ఉంది, అడుగుపైన అంటే అన్నం మాకు పెడుతున్నారని ఈ రోజు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలన్నటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు బీసీ ఈ యొక్క బిల్లు వచ్చిన తర్వాత చాలా పదవులు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా కట్టుబడినాము. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ రోజు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్న వాళ్ళు ఈ రోజు ఎందుకు వాళ్ళ పార్టీకి ఒక బీసీని అధ్యక్షుడిని చేయడానికి సిద్ధంగా లేరు? ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ఒక బీసీని ఈ రోజు అప్లిఫ్ట్ చేయలేదు? ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీసీకి అవకాశం ఇచ్చింది. పంజాబ్ లో అధికార మార్పిడి జరిగినప్పుడు ముఖ్యమంత్రిని మార్చాలన్నప్పుడు అగ్రవర్ణాలకు అవకాశం ఇవ్వని కాంగ్రెస్ పార్టీ ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చింది. ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని ఒక ఎస్సీని చేసింది. అట్లాగే ఈరోజు అనేకమైనటువంటి కమిటీలకు సారథిగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ అఖిల భారత కాంగ్రెస్ లో బీసీ నాయకులే ఉన్నారు. కాబట్టి అంతర్గతంగా ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవడానికి సిద్ధంగానే ఉంటుంది తప్ప బుల్డోజ్ చేయడానికో లేకపోతే సలహాలు ఇచ్చిన వాళ్ళను జైళ్లలో పెట్టో లేకపోతే వాళ్ళ నియంత్రితంగా వారిని తొక్కిపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయదు. అట్లాంటి పరిస్థితులే ఉంటే ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్టేట్ పార్టీలను ముందుకు నడిపిస్తుంది బీసీ నాయకులే. ఆ రోజు నియంత్రిత పూకడలకు పోయి ఉంటే ఇన్ని పార్టీలు ఈ దేశంలో పుట్టేవి కావు, ఇంతమంది బీసీ నాయకులు అయ్యేవాళ్ళే కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైనా చిన్న చితక ఈ సమాజంలో భారతదేశంలో కానీ ఇక్కడ కూడా 100% సాటిస్ఫాక్షన్ అనేది జరగని పని, అది హైలీ ఇంపాసిబుల్. ఏదైనా 1-2 కరెక్షన్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీ చేసుకోవడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది. భద్ర గారు ఇందాక ఏదో డిమాండ్ చేస్తున్నారంటే మంత్రివర్గంలో మిగిలిన వాళ్ళు కూడా బీసీలు తీసుకోవాలంటున్నారా? ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుకోవడానికి గొప్ప అవకాశం మిత్రుడు అన్నట్టుగా 6 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలి, కీలకమైన పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి. ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మెజార్టీ ప్రాంతాగం బీసీలు, ఆ విషయం అందరూ తెలుసు. ఇక అదేవిధంగా నామినేట్ పోస్టులు ఉన్నాయి కదా, కీలకమైన నామినేట్ పోస్టులు కూడా అన్నింటిలో కూడా బీసీలను పెట్టాలి. ఎందుకంటే జనాభా ప్రకారమే ఇవ్వాలి. వాళ్ళు చెప్పిందే గొంతమ్మ కొడుకులు ఎక్కడ ఏం లేవు. లేదంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే 6 మంత్రులలో ఉప ముఖ్యమంత్రి కూడా ఒక బీసీకి ఇవ్వాలి. దళిత ఆల్రెడీగా అటు ఒకటి పక్క బట్టి విక్రమార్కన్న గారు ఉన్నారు. అంటే ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి మనం ఇంకొకరు గొంతు కొయ్యొద్దు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా రెడ్డిలు ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎస్సీగా ఉన్నారు. ఇప్పుడు మనము అంతా డీసెంట్రలైజ్ చేయడం వల్ల అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మీకు ఒక డిప్యూటీ సీఎం అడుగుతున్నారు, మేము ఆల్రెడీ మీకు ఎంతమంది ఇచ్చాం? ఒక ప్రభుత్వం ఇప్పించినాం, తర్వాత మంత్రులు ఇచ్చినాం,
కాబట్టి ఇప్పుడు వచ్చే మంత్రి పదవుల్లో కూడా ఇవ్వడము అంటే ఓకే లెట్ మీ రీఫ్రెష్, వాళ్ళకి అవకాశం వస్తుంది, అవకాశం కల్పిస్తుంది. లేకపోతే రాజ్యాంగమే వారికి వారు చేసేటువంటి కష్టానికి రాజ్యాంగము పార్టీ వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. పార్టీ వాళ్ళని పిలిస్తే ఆ పార్టీ వాళ్ళు అనుకూలంగా మాట్లాడతారు. అనుకూలం ఏం లేదండి ఇందులో, అనుకూలం ప్రతికూలం ఏం లేదు. ఇది సామాజిక సమస్య, ఇది సామాజిక ఆర్థిక సమస్య, ఇది ఈ రాష్ట్ర సమస్య, ఈ రాష్ట్రంలో ఉన్న మెజార్టీ ప్రజల సమస్య, ముఖ్యంగా ఇంకో 2-3 తరాల పాటు బానిసత్వం నుంచి విముక్తికి వెళ్ళేటువంటి సమస్య. భద్ర గారు మీరు ఇందాక అడుగుతున్నారు మిగిలిన 6 మంత్రి వర్గాలను కూడా బీసీ నాయకులను చేయండి అంటున్నారు. దాంట్లో తప్పే ఉంది. ఈయన వాదన ఏంటంటే మిగిలిన కులాలకి మీకు 3 ఇస్తే ఒకటి ఎస్సీకి ఇస్తాం, ఒకటి బీసీకి ఇస్తాం, ఒకటి ముస్లింకి ఇస్తాము, అట్లా ఇవ్వద్దా? వాళ్ళు కూడా న్యాయం చేయాలి కదా. నేనేమంటున్నాను, మెజార్టీ ప్రకారంగా ఈ రోజున రిపోర్ట్ ఇప్పుడు గారికి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీ రిపోర్ట్ నివేదికిస్తుంది. దాన్ని ముందర పెట్టుకొని ఇప్పటికైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇప్పటికైనా దాన్ని పోస్ట్ మార్టం చేయొచ్చు, ఇప్పటికైనా దాంట్లో తప్పుడు తొడకలు ఎక్కడ ఉన్నాయి, ఇంకా మిగతా ఒక నిమిషం ఇంకా సర్వేలో పాల్గొన్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఇంతకుముందు కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వే ఎక్కడుంది అది కూడా బయట పెట్టాలి. ఎందుకంటే ఆయన ఒక్క రోజులో మొత్తం అద్భుతాలు చేసినాడు కదా, అది 2 ప్రజల ముందు పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. రేపు అసెంబ్లీ దాని డిబేట్ జరగాలి, మొత్తం ఒక రోజు మొత్తం చర్చ పెట్టండి. ఒక్కరోజు కాకపోతే 2 రోజులు స్పెషల్ గా అసెంబ్లీ సమావేశాలు పెట్టి అన్ని పార్టీలు ఉన్న బీసీ నాయకులందరికీ మాట ఛాన్స్ ఇవ్వండి. కాదు మిత్రమా, రేపు పొద్దున ఎట్లా అసెంబ్లీ జరుగుతుంది కదా. సరే మీరు అన్నట్టుగా 6 ఎస్సీలకు 1 ఇవ్వాలి, ఎస్సీలకు 1 ఇవ్వాలి, మైనార్టీకి 1 ఇవ్వాలి, ఒక 3 బీసీలకు ఇస్తే అయిపోయి. అక్కడ మీకు అసలు అగ్ర కులాలన్న మాటే లేదా? అదే ఎట్లా వస్తాండి, ముఖ్యమంత్రి పోస్తే వాళ్ళు కూర్చుంటే ముఖ్యమంత్రి పోస్ట్ బీసీలకు ఇవ్వండి. బీసీని ముఖ్యమంత్రి చేస్తున్న పార్టీ ఇప్పుడే చెప్పింది. ఇందాక మీరు అన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ బీసీలని అగ్రవర్ణాలు డామినేట్ చేస్తున్నారు అడగడంలో కూడా. ఇప్పుడు నిజంగా అందరినీ బీసీలను కూర్చోబెడితే అగ్రవర్ణాలు మళ్ళీ కొత్త తెరపైకి తీసుకురాదా కొత్త డిమాండ్ ని? ఏముండదు, ఎందుకంటే 2 సంవత్సరాలు మేము దోచుకున్నాం, 2 సంవత్సరాలు మీకు అన్యాయం చేసినాం, ఇంత అరాచకం జరిగింది. ఈ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ఆయన సామాజిక వర్గాన్ని మొత్తం పైకి లేపిండి. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అనే రూపంలో మళ్ళీ మీతో సామాజిక వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళే ప్రత్యాతాపం ఉండడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ రాష్ట్ర సంపద 10 లక్షల కోట్ల రూపాయల బీసీల వాట ఎంత ఉంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా సంఘం సూర్యారావు అన్న ఎంబీసీల కోసం పోరాడి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టించాడు. వాళ్ళు మొత్తం కేటాయించిన బడ్జెట్ ఎంత? 3,850 కోట్ల రూపాయలు కేటాయించారు. 10 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన ఖర్చు ఎంత తెలుసా? 19,78,00,000 ఖర్చు పెట్టారు. అంటే వాస్తవానికి ప్రకటించిన రెండింటికి కూడా ఎంత వ్యత్యాసం ఉంది ఇక్కడ. కాబట్టి ఏంటంటే ప్లేట్లు అందరూ పట్టుకుంటే ఎంబీసీలో ఒక్కొక్క ప్లేట్ల కన్నా 10 రూపాయలు కూడా పడు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ చేయదని చెప్పే అందరూ మద్దతు ఇచ్చారు. బ్రదర్ అంటాడు మాట్లాడితే జైలు వేసిళ్ళు, మీకు మాట్లాడే నోరుందా, మాట్లాడే అవకాశం అంటే అది చేయదని చెప్పేది కాంగ్రెస్ పార్టీ దగ్గరికి జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు, సొగర బేవాక్ లాంటి వాళ్ళు, ఆకునూరు మురళి లాంటి వాళ్ళంతా కూడా మద్దతుగా యునానమస్ గా, అంటే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా మీ పార్టీ అధ్యక్షుడు ఖార్గే గారు వస్తూ పోయి కలిశాడు కదా. అంటే ఎవరు పనిచేయలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు గురించి చెప్పట్లేదు, సర్వే జరిగేటప్పుడు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడేటప్పుడు ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడలేదు. పైగా కాంగ్రెస్ పార్టీని ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీగా బాధ్యత ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి సామాజిక న్యాయం చేసిన బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలు విడిపోయింది. కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఒకే సామాజిక వర్గం 60 ఏళ్ల పాటు 1-2 సామాజిక వర్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. కాబట్టి ఈ యొక్క గందరగోళం ఉంది, దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. 100% కాంగ్రెస్ పార్టీ ప్రజలు అడుగుతారు, ఉద్యమకారులు అడుగుతారు. ముఖ్యంగా